హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. నిర్మాతలు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళని అస్సలు నమ్మకూడదు. తమ సినిమా ప్రమోషన్స్ కోసమే అదంతా సృష్టించేవాళ్ళు. ఇప్పుడు ఈ మాటలను చెబుతుంది ఎవరో కాదు, 2000వ సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అందాల భామ సోనాలి బింద్రే. సోనాలి బింద్రేకి 2002లో గోల్డీ బెహల్తో వివాహం జరిగింది. ఇక అప్పటి నుంచి సినిమాల్లో చేయడం తగ్గించింది. మళ్ళీ 2022లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్లో సోనాలి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. 1994లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉండేవి. నా సహనటులతో నాకు ఎఫ్ఐఆర్ ఉందనే రూమర్స్ వచ్చేవి. పైగా ఆ రూమర్స్ సృష్టించేది ఎవరో కాదు, నా నిర్మాతలే. సినిమా ప్రమోషన్స్ కోసమే వాళ్ళు అలా సృష్టించేవాళ్ళు. పైగా మీడియాకి కూడా వెల్లడించేవాళ్ళు. మొదట్లో ఈ విషయం నాకు తెలిసేది కాదు. తర్వాత అర్థమయ్యి షాక్కి గురయ్యాను. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళల్లో సన్నగా ఉండేదాన్ని. దాంతో చాలామంది నన్ను అవహేళన చేసేవారు. మిగతా హీరోయిన్లు బొద్దుగా ఉన్నారని నిర్మాతలు కూడా కమెంట్స్ చేసేవాళ్ళని చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. డాన్స్ అండ్ యాక్టింగ్కి ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. సినిమాల్లోకి వచ్చాకే నేర్చుకున్నానని కూడా చెప్పింది. 1994లో వచ్చిన ఆగ్ ఆమె మొదటి సినిమా. నిజానికి ఆ సినిమాలో దివ్య భారతి హీరోయిన్. ఆమె ఆకస్మిక మరణంతో సోనాలికి హీరోయిన్గా అవకాశం వచ్చింది. చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్తో కలిసి నటించిన సోనాలి ఆల్ లాంగ్వేజెస్ కలుపుకొని 45 చిత్రాలకి పైగానే చేసింది.